నెక్స్ట్ ఏంటి, ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేట్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ యొక్క ఏమంటాం పరిధిని విస్తరించేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే భారత రాజ్యాంగంలోని 21వ ప్రకటన ప్రాథమిక పరిధిని విస్తరింపజేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది ఆర్టికల్ 21. ఇది చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే ఆర్టికల్ 21 ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 21 కెన్ బి టర్న్ టు బి హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. థియరిటికల్గా చెప్తాలంటే అసలు జనరల్గా ఫండమెంటల్ రైట్స్ మనం రిపీల్ చేయలేము వితౌట్ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్. సపోజ్ ఒకవేళ మనం రిపీల్ చేసామనుకోండి, తీసేసామనుకోండి, వీ హ్యావ్ రిమైన్డ్ ఓన్లీ ఆర్టికల్ 21, వీ హ్యావ్ రిటైన్డ్ ఓన్లీ ఆర్టికల్ 21 అనుకోండి. డిస్పైట్ దట్ రిపీల్ ఆఫ్ ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్ట్ ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ద సేమ్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రిపీల్డ్ రైట్స్. అంటే అంత పవర్ఫుల్ అన్నమాట ఆర్టికల్ 21. జీవించే హక్కు అనేది చాలా విస్తృతమైనది. ఇది ఇంత విస్తృతంగా అవ్వడానికి కారణం ఏంటి, జ్యుడిషియరీ, ముఖ్యంగా సుప్రీంకోర్టు, బికాస్ ఆఫ్ ది జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే రైట్. సో మనం ఏం రాస్తాం, ఆర్టికల్ 21 ఏంటి రాస్తాం. ఆర్టికల్ 21 విచ్ టాక్స్ అబౌట్ నో పర్సన్స్ లైఫ్ షెల్ బి లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ షెల్ బి టేకెన్ అవే ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అండ్ ఇట్ ఈస్ జనరలీ టర్మ్ టు బి హార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో అని చెప్పేసి మనం వీ కెన్ రైట్ ద ఇంట్రొడక్షన్. సో మరి ఆర్టికల్ 21 ఫెసిలిటేట్స్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఏ రకంగా ఆర్టికల్ 21 అనేది ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని విస్తరింపజేస్తుంది అంటే, ఆర్టికల్ 21 హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ వేస్ ఇన్ వేరియస్ కేసెస్. ఓకే, నార్మల్గా ఒక వ్యక్తి లైఫ్ అంటే ఏంటి అనేటువంటి క్లారిటీ మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే సుప్రీంకోర్టు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని వివిధ కేసుల్లో చాలా విస్తృతంగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ త్రీ టర్మ్స్ హియర్, లైఫ్, లిబర్టీ అండ్ వాట్ ఎల్స్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీస్ ఆర్ ద త్రీ కీ టర్మ్స్ అండర్ ఆర్టికల్ 21. సో ఈ మూడు టర్మ్స్ని సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా మనం ఏం చేసింది, ఇంటర్ప్రిట్ చేసి తద్వారా కొత్త హక్కుల్ని మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు అంటుందన్నమాట ఇన్ నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. ఎందుకంటే ఏమంటుందంటే, అసలు ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ద రైట్స్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్, రాదర్ దీస్ ఆర్ ఇన్హెరెంట్ టు ద ఇండివిజువల్. దట్స్ వై వీ కెన్ సే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నేచురల్ రైట్స్. మరి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ ఏంటి అంటే, రాజ్యాంగంలో ప్రజలమైన మనకి ఈ హక్కుల్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. ఆ డిక్లేర్ చేసుకున్నటువంటి హక్కుల్ని రాజ్యాంగ వ్యవస్థల ద్వారా కాపాడుకోవడానికి మన రాజ్యాంగం అనేది అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి రైట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. నేచురల్ రైట్స్ అనేవి పూర్తిగా మన రాజ్యాంగంలో పొందుపరచలేం. సమయానుకూలంగా చాలా కొత్త రైట్స్ని మనం డిస్కవర్ చేస్తూ ఉంటాం. ఆ డిస్కవర్ చేసే ప్రక్రియ అనేది దేని ద్వారా జరిగితే దానికి శాంక్టిటీ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ద్వారా. సో సుప్రీంకోర్ట్ హ్యాస్ డిస్కవర్డ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రైట్స్ and thus it has interpreted them to be fundamental rights, especially under article 21 of the constitution, under the concept of life, under the concept of liberty, under the concept of procedure established by law. తద్వారా మన హక్కుల యొక్క విస్తరణకు సుప్రీంకోర్టు చాలా దోహదపడింది బై ఎక్స్పాండింగ్ ఆర్టికల్ 21. ఓకే, చూడండి, అందుకని మనకు ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసి ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. డిగ్నిటీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఏ కేసులో చెప్పింది, ఖడక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. ఓకే, మరి మనం బాగా డిగ్నిటీ కూడా ఉండాలంటే రైట్ టు లైవ్లీహుడ్ ఉండాలి. ఓకే, ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, రైట్ టు లైవ్లీహుడ్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. అలాగే తర్వాత రైట్ టు ప్రైవసీ. This is also fundamental right has been declared in Puttaswamy versus Union of India case. Alage right to death with dignity. You can say passive euthanasia. Okay, right to die with dignity. So you can see in the Aruna Shanbag versus Union of India. ఈ రకంగా సుప్రీంకోర్టు చాలా ప్రోగ్రెసివ్గా లైఫ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, రైట్ టు లైఫ్ని. అలాగే లిబర్టీని కూడా సుప్రీంకోర్టు చాలా ఎక్స్పాండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు మ్యారేజ్ ఈజ్ ఫండమెంటల్ రైట్.
in షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ హదియా కేసు అంటాం. ఓకే, ఆ రకంగా రైట్ టు మ్యారేజ్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. ఓకే, రైట్ టు మెడికల్ అసిస్టెన్స్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. టు స్లీప్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే రామ్లీలా మైదాన్ కేస్ ఆ కేసులో. ఓకే, అలాగే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లాని అంటే ఈవెన్ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియ కూడా ఎలా ఉండాలి, జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్గా ఉండాలి. అంటే ముఖ్యంగా తీసుకుంటే మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దెర్ విల్ బీ ఏ గోల్డెన్ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్. అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అంటే ఒకవేళ చట్టం ద్వారా ఒక వ్యక్తి యొక్క హక్కులను తీసుకోదలిస్తే ఆ చట్ట ప్రక్రియ అనేది కేవలం ఒక ఆర్టికల్ ప్రకారం మాత్రమే సరైన విధంగా కాదు, ఖచ్చితంగా మిగతా ఫండమెంటల్ రైట్స్ ప్రకారం కూడా ఆ ప్రక్రియ సరైన విధంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ద రెగ్యులేషన్ ఆఫ్ వన్ ఫండమెంటల్ రైట్ మస్ట్ ఆల్సో జస్టిఫై ద రిక్వైర్మెంట్ ఆఫ్ అదర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. తద్వారా ఇట్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇస్ ఎ గోల్డెన్ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆర్టికల్ 14, 19 అండ్ 21. ఓకే, రైట్. సో ఆ రకంగా సుప్రీంకోర్టు మన ఆర్టికల్ 21ని చాలా విస్తృతంగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఈవెన్ రైట్ టు ఎన్వైర్న్మెంట్ చూడండి, రైట్ టు ఎన్వైర్న్మెంట్ లైఫ్ విషయంలోకి వస్తుంది. రైట్ టు ఎన్వైర్న్మెంట్, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, రైట్ అగేన్స్ట్ బాండెడ్ లేబర్, బదువా ముక్తి మోర్చా కేస్. ఈ రకంగా మనం ఏం చెప్పచ్చు, వీ కెన్ జస్టిఫై దట్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫెసిలిటేట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. సో ఇలా మనం బోల్డ్ అన్ని కేసులు ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం రిఫర్ చేయడం ద్వారా వీ కెన్ ఎస్టాబ్లిష్ ద పాయింట్ దట్ ఆర్టికల్ 21 ఈజ్ అ సోర్స్ ఆఫ్ వేరియస్ అదర్ ఫండమెంటల్ రైట్స్ because it has been progressively interpreted by the Supreme Court to create new set of rights. Okay, అది మనం రాయొచ్చు అన్నమాట.